అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం కదా! మరి లాస్ట్ ఇయర్ అయితే నా పుట్టినరోజుకి నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళకి అర్థమవుతుంది. నేను కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ అయితే నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. నా బర్త్‌డే అయిపోయి 1 వీక్ అవుతోంది. బట్ వీడియో అయితే ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. నేను ఈసారి కూడా డిసైడ్ అయ్యాననమాట. నా చేతులతో నేనే స్వయంగా ఒక 25 మందికి వండి పెడదామని అన్నీ కూడా కావాల్సిన బాస్మతి రైస్ అన్నీ తీసుకొనొచ్చామనమాట. యాక్చువల్‌గా నేను చెప్పేదేంటంటే మా హస్బెండ్ అయితే నాకు కేక్ ఉన్నది ఇద్దరమే కదా! మా అమ్మాయి కేక్ గానీ, డ్రెస్ కానీ లేదా రెస్టారెంట్‌కి వెళ్దాము ఈరోజు కూడా ఎందుకులే అనేసనన్నారు. అది ఓకే. అయితే నేను ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, నా ఒక్కదానికి 3000 అలా ఖర్చు పెట్టుకునే కంటే, ఈ 3000తో ఒక 25 మందికి, 30 మందికి మనం అన్నం పెడితే చాలా బావుంటుంది కదా! నాకైతే అనిపిస్తుందనమాట. అలాగని మా హస్బెండ్‌ని నేను నాకు కావాల్సినవి కొనేసుకొని, ఇప్పుడు కేక్ కట్ చేసామనుకోండి, మేమిద్దరమే అంతా ఫుల్ తినలేము. అంటే చిన్నపిల్లలకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయలేం కదా! సో, అందుకని అదెందుకులే ఈ మధ్య రీసెంట్‌గా 3 డ్రెసెస్ తీసుకున్నాను కదా! అనవసరంగా ఎందుకు పొద్దుగూకులు కొనుక్కోవడం అస్తమాలని చెప్పి నాకనిపించిందనమాట. అండ్ ఇంకోటండి రెస్టారెంట్‌కి వెళ్తూనే ఉంటాం కదా! అప్పుడప్పుడు. ఈరోజే వెళ్ళాలా ఏంటి? ఈరోజు నాకు ఖర్చు పెట్టుకునే ఖర్చుని నేనైతే ఒక 20 మందికైనా ఖర్చు పెడితే మనం ఒక్కళ్ళకి ఖర్చు పెట్టుకునే ఖర్చు ఒక 20 మందికి ఖర్చు పెడితే చాలా బావుంటుంది కదా! అని నాకైతే అనిపిస్తుందనమాట. అలాగని మనం చేసే సాయం అందరికీ కూడా మనం చెప్పేయకూడదు. కానీ ఇలా చెప్పడం వల్ల ఏంటంటే నేను కూడా ఎలా ఇన్‌స్పైర్ అయ్యానంటే యాక్చువల్‌గా చెప్పాలంటే, లేని స్థితి వల్లో ఏమో మరి చిన్నప్పుడు ఇంకొకళ్ళకి పెట్టే పొజిషన్ మనకెక్కడుంటుందంటే ఫుడ్ విషయం కాదు. ఏదైనా మనం హెల్ప్ చేయాలన్నా, ఏదన్నా ఈ విధంగా చేయాలన్నా కూడా అప్పుడు పరిస్థితులు రకంగా ఉండేయి. నాకు ఎవరికీ కూడా హెల్ప్ చేయాలని కూడా అనిపిచ్చేది కాదు. అంత పిసినారిగా ఉండేదాన్ని. కానీ కొంతమంది యూట్యూబ్‌లో ఇలానే వీడియోస్ చేస్తున్నారనమాట. శామ్యూల్ బ్రదరు, గౌతమ్ బ్రదరు అండ్ శ్రీదేవి గారు ఇలా చాలామంది కొన్ని ట్రస్టులు కూడా నడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల నాకు చూసి అనిపిచ్చింది. అవును కదా! మనం వస్తూ వస్తూ భూమి మీదకి ఏమీ తీసుకురాము. పోతూ పోతూ కూడా ఏమీ తీసుకెళ్ళలేం కదా! రూపాయి అనేది. మనం ఉన్నంతలోనే ఎంతో కొంత ఇతరులకి సాయం చేస్తే బావుంటుంది కదా! అది ఇలాంటి అకేషన్స్‌లో మన ఖర్చు మనం తగ్గించుకొని అండ్ మన హస్బెండ్ మీద ఈ ఖర్చు, ఆ ఖర్చు కూడా మొత్తం భారం వేసేయకుండా మన ఖర్చులోనే ఈ విధంగా పెడితే బావుంటుంది కదా! అని నాకైతే అనిపిచ్చింది. అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను నలుగురిని చూసేసి ఇన్‌స్పైర్ అయ్యాను. మీకు కూడా ఇలా నన్ను చూసి అనిపించొచ్చు కదా! అందుకని వీడియో చేస్తున్నాననమాట. ఆ ఆనందం నిజంగా చాలా చాలా బావుంటుంది. నిజంగా నేను ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మొత్తం ప్యాక్ చేసేసి తీసుకొని వెళ్ళేటప్పటికి అసలు ఒకళ్ళకి ఇస్తుంటే ఇంక అందరూ ఒక 10 మంది దాకా వచ్చారు. ఎవరు కూడా చేయి చాచి మాకు అన్నం పెట్టమని అడగరు కదండీ! వాళ్ళకి కూడా కడుపు నిండా తినాలనిపించినట్టుంది. ఆ రోజు సండే ఒకటి స్పెషల్ ఏమన్నా పెడతాం అనుకున్నట్టున్నారు. నిజంగా చాలా హ్యాపీగా వచ్చి తీసుకెళ్లారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో, మీరు కూడా నేను చెప్పేదేంటంటే మీకు చేతనైన సాయం ఒక్కళ్ళకైనా కూడా కడుపు నిండా ఏదో ఒక అకేషన్ మన పిల్లల పుట్టినరోజుకి కానీ, మన పుట్టినరోజుకి కానీ, వెడ్డింగ్ డేకి కానీ ఇలా పెడుతూ ఉంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొకరు కడుపు నింపిన వారం అవుతామనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇంట్లో ఫుడ్ కూడా చాలా వేస్ట్ చేసేస్తూ ఉంటాం కదా! కానీ అసలు అది లేని వాళ్ళు చాలా చాలా మంది ఉంటున్నారు. ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు. నాకైతే ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అలా అనిపించిందనమాట. అయ్యయ్యో! పాపం నిజంగా మనం ఖర్చు పెట్టే 3000, 4000, 5000 కూడా అవుతూ ఉంటాయి రెస్టారెంట్‌కెళ్ళేటప్పుడు. ఆ ఖర్చుతో ఇంతమంది తినేయొచ్చా అని అనిపించింది. ఈ విధంగా అయితే నేను ప్యాక్ చేశాననమాట. ముందు రోజే మా హస్బెండ్ నేను కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాము. తీసుకొచ్చేసి యాక్చువల్‌గా 25 మందికి అనుకుంటే బాక్సులు కొంచెం పెద్దవయ్యాయి. 20 మందికి వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అయితే ఇచ్చేసాము. అందరూ వచ్చి తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎక్కడున్న వాళ్ళు కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు. కొంతమందినైతే హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి రావద్దని చెప్పి మేమే దగ్గరికి వెళ్ళి ఇచ్చామన్నమాట. సో, ఈ విధంగా అయితే నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఎవరైతే రెగ్యులర్‌గా నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు వచ్చానంటే మీ సపోర్ట్ వల్ల మాత్రమే. వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. హెయిర్ వీడియోస్ అయితే అడుగుతున్నారు చేస్తాను. నాకైతే కొంచెం టైం ఇవ్వండి. ఖచ్చితంగా చేస్తాననమాట. మీరు అడిగిన ప్రతి వీడియో కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. సో, ఇంతేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే వీడియో హైప్ కూడా చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.